తృణీకరించబడి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే నీ ద్వారా ఆయన శక్తి పరిపూర్ణం చేయాలనే ప్రభు యొక్క కోరిక కదా. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ అంటాడు. నీ యొక్క బలహీనత ఏందే నా శక్తిని నేను పరిపూర్ణం చేసుకుంటా అంటాడు అనమాట. అంటే నేను చేయాల్సినది ఏంటంటే మనము భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఈ యొక్క దీంట్లోనే మనం దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు కదా, తను ఎవరు మనం ఇంతకు ముందుకు విన్నాం, హాగరు పేరు పెడతా వచ్చింది, చూచుచున్న దేవుడు అని చెప్పేసి కదా. అంటే మన దేవుడు ఎవరంట? చూచుచున్నవాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ యొక్క బలహీనతను చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను బలపరచుటకు కదా. ఆయన ఏదైనా చేయగల శక్తి గల దేవుడు అన్నమాట కదా. ఆయన ఎవరంటే ఆయన సావరింగ్ గాడ్, ఆయన సార్వభౌముడు. నీ యొక్క పరిస్థితుల పైన